ఈ డైనిన్ భుజాలు మనం చెప్పుకున్నాం ఇందాక, అక్షీయ తంతువులోని యాక్సోనియంలోని మనకి ఈ డైనిన్ భుజాలు ఈ విధంగా అమరి ఉంటాయి. డైనిన్ భుజాల యొక్క అమరిక ఈ విధంగా ఉంటుంది. ఇవి ఈ డైనిన్ భుజాలు ఏం చేస్తాయంటే ఈ మధ్యలో ఉండేటటువంటి ఈ డైనిన్ భుజాలు, ఇక్కడ ఉండేటటువంటి ఈ డైనిన్ భుజాలు, ఈ ఎర్ర కలర్లో ఉన్నాయని కూడా డైనిన్ భుజాలు కనిపిస్తున్నాయి కదండి. ఈ డైనిన్ భుజాలు ఈ పరిధీయ సూక్ష్మనాళికల్ని కలుపుతూ ఉంటాయి. ఈ డైనిన్ భుజాలు ఇవి సాగడం వలన, ఒకదాని మీద ఒకటి జారడం వలన ఈ పరిధీయ సూక్ష్మనాళికలు ఒకదానిపైన ఒకటి జారుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జారి ఒక పక్కకి వంగటం వలన, ఒక పక్కకి జారటం వలన ఈ పరిధీయ నాళికలన్నీ ఒక పక్కకు రావడం వలన ఈ కసాపం వంగడం జరుగుతుంది. ఈ వంగడం అన్నది పూర్తి స్థాయిలో జరగదు, సగభాగమే జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే లోపల ఉండేటటువంటి వ్యాసార్థ స్పోకులు అన్నవి పూర్తి స్థాయిలో ఈ పరిధి నాళికలన్నీ ఒక పక్కకు రాకుండా నిరోధిస్తూ ఉంటాయి. అందువల్ల పాక్షికముగా మాత్రమే ఈ యొక్క కసాబము కానీ శైలిక కానీ పక్కకి వంగుతుంది. చూడండి ఇక్కడ బొమ్మ వేసాడు. ఇవి ఈ పరిధి నాళికలన్నీ కూడా ఒకదాని మీదకి ఒక పక్కకి వరగడం వలన కసాబము ఏదో ఒక పక్కకి వంగడం జరుగుతుంది. కసాబం వంగాలి అంటే వీటి మధ్య నుండే డైనిన్ భుజాలు దగ్గరికి లాగబడాలి. ఎవరిని లాగబడాలి? పరిధీయ సూక్ష్మనాళికలను దగ్గరికి లాగి ఇవన్నీ కూడా ఒక పక్కకి లాగబడితే అప్పుడు కసాబము కానీ శైలిక కానీ ఇలా ఒక పక్కకి వంగుతుంది. ఈ వంగే లక్షణానికి ఈ డైనిన్ భుజాలు సహాయపడతాయి. డైనిన్ భుజాలు సంకోచించాలంటే శక్తి కావాలి. ఆ శక్తి ఏటీపీ రూపంలో అందజేయబడి ఈ డైనిన్ భుజాల్లో ఉండేటటువంటి ఈ డైనిన్ అనే ప్రోటీన్ సంకోచించడం వలన ఈ పరిధీయ నాళికలు ఒకదాని మీద ఒకటి జారటం వలన ఈ యొక్క కసాబం పక్కకి వంగడం జరుగుతుంది. ఇందులో మనకి ఈ డైనిన్ బాహువులు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. డైనిన్ భుజాలు సంకోచించాలంటే ఈ డైనిన్ ప్రోటీన్లోనూ సంకోచ కదలికలు జరగాలి. ఆ కదలికి ఈ డైనిన్ ప్రోటీన్ ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే డైనిన్ ప్రోటీన్ సంకోచించడం వలన పరిధీయ నాళికలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి జారుకుంటాయి. అలా జారుకోవడం వల్ల కసాబం ఒక పక్కకు వంగుతుంది. ఈ డైనిన్ భుజాలన్నీ కూడా సంకోచించి పరిధీయ నాళికలన్నీ ఒక పక్కకు లాగబడితే అన్ని నాళికలన్నీ ఓ పక్కకు వచ్చేస్తే ప్రమాదము. అందువల్ల పూర్తిగా రాకుండా ఇందాక చెప్పుకునే నిర్మాణంలో వ్యాసార్థ స్పోకులు సహాయపడతాయి. వ్యాసార్థ స్పోకులు ఏం చేస్తూ ఉంటాయంటే ఈ పరిధీయ నాళికలన్నీ కూడా పూర్తి స్థాయిలో కిందకి లాగబడకుండా కాపాడి వాటిని పైకి పూర్తి స్థాయిలో పైకి అన్నీ ఒకదాని మీద ఒకటి జారకుండా నిరోధిస్తూ ఉంటాయి వ్యాసార్థ స్పోకులనే నిర్మాణాలు. ఈ విధంగా పరిధీయ నాళికలన్నీ ఓ పక్కకు జారడం వలన ఈ యొక్క కసాబంలో కానీ శైలికలో కానీ వంగుడు కదలిక జరుగుతుంది. పక్కకి సైడ్కి వంగేటటువంటి లక్షణం ఏర్పడుతుంది. ఇలా వంగడం అనే క్రియ వలన ఈ జీవుల్లో చలనాలు ఏ విధంగా వంగటం వలన ఎన్ని ఉపయోగాలు తర్వాత చెప్తాము. దాంట్లో ఫస్ట్ కసాబ గమనం చూసామనుకోండి. కసాబము 3 రకాల గమనాన్ని గమనించవచ్చు. కసాబం ద్వారా చలించే జీవుల్లో 3 రకాల గమనాలు కనిపిస్తాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే అండ్యులార్ మూమెంట్స్. కసాబంలోనూ తరంగాల చలనాలు, అండ్యులార్ మూమెంట్స్ ఏ విధంగా ఉంటాయి. తరంగం ఏర్పడడం వల్ల కసాబంలో ఇలా తరంగం ఏర్పడింది అనుకోండి, దాంట్లో ప్రధానంగా 3 రకాల గమనాన్ని మనం గమనిస్తాము. ఆ గమనాల్లో మనం చూసినట్టయితే ఫస్ట్ గమనం ఇది. మన కసాబంలో తరంగ రూపంలో ఏర్పడే గమనాంగాల్ని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇది చూడండి, ఈ జీవిలో తరంగం ఏర్పడింది. కసాబంలో తరంగం రూపంలో అండ్యులార్ మూమెంట్ ఏర్పడింది. ఇందులో కూడా అండ్యులార్ మూమెంట్ ఈ విధంగా ఏర్పడడం వలన ఏదో రూపంలో జీవిని ముందుకు లాగడము కానీ లేదా జీవుని వెనకకి గెంటడం కానీ జరుగుతుంది. అంటే కసాబంలో ఈ తరంగం ఏర్పడడం వలన కొద్దిగా శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తి ద్వారా ఈ జీవులో కదలిక ముందుకు కానీ జరుగుతుంది లేదా వెనకకైనా జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందో చూద్దాము. ఫస్ట్
ఇది జీవి అనుకోండి, ఇది జీవి. ఈ జీవిలో ఇలా ఏర్పడింది. ఓకే, దీన్ని ఏమంటారంటే ఇది జీవి, యానిమల్. ఈ జీవి ఎక్కడైతే ఈ భాగాన్ని ఏమంటారంటే ఆధారము అంటారు, ఆధారము. ఈ చివరి భాగాన్ని అగ్రము అంటారు, అగ్రము, అగ్రభాగం అని పిలుస్తారు. ఇది ఆధారం, ఇది అగ్రము. ఈ తరంగం ఏర్పడేది ఆధారానికి అగ్రానికి మధ్య భాగంలో తరంగం ఏర్పడుతుంది. అలా ఏర్పడేటప్పుడు ఫస్ట్ ఆధారం నుంచి ఏర్పడింది అనుకోండి, ఆధారం నుంచి, ఈ ఆధారం నుంచి అగ్రం వైపు ఇలా తరంగం ఇలా ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆధారం నుంచి అగ్రానికి ఏర్పడేటప్పుడు దీంట్లో ఈ అగ్రం ఫైనల్గా ఇలాగనమాట బలం ఈ విధంగా పనిచేస్తుంది, ఈ దిశలో పనిచేస్తుంది. ఇలా చేసేటప్పుడు ఈ బలాన్ని ఏమంటారంటే తోపుడు బలము అంటారు, తోపుడు బలము లేదా పుషింగ్ ఫోర్స్, పుషింగ్ ఫోర్స్. తోపుడు బలం ఏర్పడుతుందండి. నీట్ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ అండి, శ్రద్ధగా వినండి. జీవి ఆధారం నుంచి అగ్రం వైపు తరంగం ఏర్పడింది అనుకోండి, ఇది ఉంది, ఇక్కడ నుంచి ముందుకు ఏర్పడింది అనుకోండి, పైన తరంగం ఏం చేస్తుందంటే ఇక్కడ ఉండే నీటి భాగాన్ని గెంటుతుంది. గెంటడం వల్ల అందులో ఏ బలం ఏర్పడుతుంది? తోపుడు బలము లేక పుషింగ్ ఫోర్స్ ఏర్పడుతుంది. ఈ ఫోర్స్ వలన జీవి ఏమవుతుంది? ఇలా వెనక కిందకి ఈ భాగానికి ఇలాగ వెనక కదులుతుంది, జీవి వెనకకు కదులుతుంది. చూడండి, ఆధారం నుంచి అగ్రవానికి, ఆధారం నుంచి అగ్రానికి తరంగం ఏర్పడినప్పుడు దాంట్లో కలిగే బలం ఏంటంటే పుషింగ్ ఫోర్స్, తోపుడు బలమే ఏర్పడి జీవిని ముందుకు లాగదండి, వెనకకు గెంటుతుంది. జీవిని ఏం చేస్తుందమ్మా? వెనకకు గెంటుతుంది. ఈ అప్లికేషన్ పార్ట్ అడుగుతూ ఉంటాడు నీట్ ఎగ్జామినేషన్కి. రెండో చూద్దాం. ఈసారి ఇందాక ఆధారం నుంచి అగ్రానికి చెప్పాం, ఇప్పుడు అగ్రము నుంచి ఆధారానికి చెప్పామనుకోండి, అగ్రము నుంచి ఆధారానికి చెప్తే అప్పుడు ఏర్పడే బలం అంటే పైకి ఉంటుందంట, పైకి ఉండి జీవి పైకి లాగబడుతుందంట. దాన్ని ఏమంటారంటే లాగుడు బలము అంటారు, లాగుడు బలము, పుల్లింగ్ ఫోర్స్ అంటాం దాన్ని. లాగుడు బలాన్ని ఏమంటారు? దాన్ని పుల్లింగ్ ఫోర్స్, పుల్లింగ్ ఫోర్స్ అని పిలుస్తాము. పుల్లింగ్ ఫోర్స్ ఎప్పుడు ఏర్పడుతుంది చూడండి, తరంగం అన్నది అగ్రము నుంచి ఆధారానికి ఏర్పడితే, అగ్రము నుంచి ఆధారానికి ఏర్పడితే ఏర్పడే బలం ఏంటంటే పుల్లింగ్ ఫోర్స్ ఏర్పడి జీవి పైకి లాగబడుతుంది. ఇక్కడైతే చూడండి, ఆధారం నుంచి అగ్రం వరకు అగ్రానికి తరంగం ఏర్పడితే అప్పుడు దీంట్లో కలిగేటటువంటి బలాన్ని పుషింగ్ ఫోర్స్ అంటారు. ఇక్కడికి వచ్చేటప్పుడు అగ్రాన్ని నుంచి ఆధారానికి మన తరంగం ఏర్పడితే దీంట్లో ఏర్పడేది ఏంటంటే పుల్లింగ్ ఫోర్స్ ఏర్పడి జీవుని పైకి లాగబడుతుంది. అప్లికేషన్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా రెండోది గుర్తొస్తుంది. ఫస్ట్ ఇది పుషింగ్ ఫోర్స్ గుర్తుపెట్టుకోండి. ఆధారం నుంచి అగ్రానికి తరంగం ఏర్పడినప్పుడు మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇది ప్రాక్టికల్గా ఆలోచించేటప్పటికి ఫైనల్ అగ్రానికి వచ్చేటప్పటికి తరంగం ఇక్కడి నుంచి ఏర్పడి అగ్రానికి వచ్చేటప్పుడు ఏమవుతుందండి, ఆ నీటిని గట్టిగా ఫోర్స్ చేస్తుంది. తరంగం మళ్ళీ ఈ కసాబం తరంగాన్ని నుంచి మరల్చి స్ట్రైట్గా మారేటప్పటికి దాంట్లో ఫోర్స్ ఏర్పడి ఆ ఫోర్సే పుషింగ్ ఫోర్స్గా ఏర్పడి గట్టిగా ఈ జీవిని వెనక గెంటుతుంది. దాన్ని మనము పుషింగ్ ఫోర్స్ అంటాం. వెనక గెంటే బలాన్ని ఈ పుషింగ్ ఫోర్స్ వలన జీవి వెనక జరుగుతుంది. మనం ఏదైనా గోడను గట్టిగా ఇలా పెట్టుకుని ఇలా చేస్తాం అనుకోండి, మనం వెనక్కి వెళ్తాం చూడండి, ఫోర్స్ ఆ విధంగా. ఇంకా దీంట్లో మూడోది ఉంది. ఒక్కోసారి కసాబు ఏం చేస్తుందంటే ఇలా ఉండేటటువంటి కసాబు, స్ట్రైట్గా ఉండే కసాబము ఇలా వంగుతుంది, పక్కకి ఇలా వంగుతుంది, వంగి ఇక్కడ తరంగాన్ని ఏర్పాటు చేస్తుంది, ఇక్కడ అండిలార్ మూమెంట్స్ని ఏర్పాటు చేస్తుంది. అండలార్ మూమెంట్ ఏర్పాటు చేయడం వల్ల అప్పుడు ఏమవుతుందంట, జీవులో ఈ విధంగా ఇక్కడ పుషింగ్ ఫోర్స్ ఏర్పడుతుందంటే, అంటే మన తరంగం ఇలా ఉండే తరంగాన్ని ఇలా ఉంచి దీన్ని ఇక్కడ ఇలా దీంట్లో వేవ్ ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఈ ఫోర్స్ ఇటువైపు పనిచేస్తుంది. అప్పుడు యానిమల్ని ఇలా పక్కకు గెంటుతుంది అన్నమాట, యువతల పక్కకి. పార్శ్వ చలనము అంటారు, పార్శ్వ తోపుడు చలనము అంటారు. దీనికి ఏం చేయాలంటే ఈ యొక్క తరంగం అన్నది వంగిన తర్వాత దాంట్లో ఉండేటటువంటి వేవ్ తరంగం ఏర్పడేటప్పుడు ముందు కసాబము ఒక పక్కకు వంగాలి, పార్శ్వంగా వంగినప్పుడు
అప్పుడు తరంగం ఏర్పడితే జీవుని ఇలా పార్శ్వంగా పక్క వైపుకు నెడుతుంది. దాన్ని పార్శ్వ తోపుడు చలనము అని పిలుస్తాం. దాన్ని పార్శ్వ బలము ఏర్పడుతుంది. ఈ 3 అప్లికేషన్స్ ఇంపార్టెంట్. ఈ 3 కూడా కసాబంలో ఏర్పడే అండిలార్ మూమెంట్స్ వలన ఏర్పడేవి. అండిలార్ మూమెంట్స్లో ఆధారం నుంచి అగ్రానికి ఏర్పడేటప్పుడు అందులో ఉండేటటువంటి ఫోర్స్ని మనము పుషింగ్ ఫోర్స్ అని పిలుస్తూ ఉంటాము. అగ్రం నుంచి ఆధారానికి ఏర్పడేటప్పుడు దాన్ని పుల్లింగ్ ఫోర్స్ అని పిలుస్తూ ఉంటాము. ఈ విధంగా ఈ ఫోర్స్ అప్లికేషన్ నీట్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్గా ఉంటుంది. అలాగే కసాబం ద్వారా మరొక 2వ రకమైన చలనం చూద్దాం. అదేంటంటే కసాబ పార్శ్వ తోపుడు చలనము, సైడ్ లాషింగ్ మూమెంట్ అంటారు దాన్ని. కసాబ పార్శ్వ తోపుడు చలనము, కసాబ పార్శ్వ తోపుడు చలనము. ఒకసారి కసాబం ఏమవుతుందంటే స్ట్రైట్గా ఇలా ఉండేటటువంటి, అంటే ఈ పార్శ్వ తోపుడు చలనంలో 2 దెబ్బలు మనం గమనించవచ్చు. కసాబం నీటిలో ఉన్నప్పుడు 2 దెబ్బలు కొడుతుందండి. ఫస్ట్ దెబ్బ ఏంటంటే కసాబం స్ట్రైట్గా చేస్తుంది, నిలువుగా నిట్టనిలుగా స్ట్రైట్గా చేసి దాన్ని గట్టిగా ఒకేసారి ఇలాగా ఆ నీటిని ఇలా కొడుతూ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ దెబ్బను గట్టిగా కొడుతుంది. ఆ కొట్టే దెబ్బను ఏమంటారంటే ఎఫెక్టివ్ స్ట్రోక్ లేక ప్రభావక దెబ్బ అంటారు. ప్రభావక దెబ్బ. అలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ జీవి ఈత కొట్టేటప్పుడు మనం ఇలా గట్టిగా కొడితే ఏమవుతుంది, ముందుకు వెళ్తాం అన్నమాట. జీవి ముందుకు కదులుతూ ఉంటుంది. అటువంటి స్ట్రోక్ని ప్రభావక దెబ్బ అంటారు. దాన్ని ఎలా చెప్పాలంటే జీవుల యొక్క దేహంలో మధ్య భాగంలో ఉండే యాక్సిస్ని దేహాక్షము అంటారు. ఈ దేహాక్షానికి ఇది స్ట్రైట్గా పెట్టిన తర్వాత ఈ దేహాక్షానికి పర్పెండిక్యులర్గా లంబంగా ఈ యాంగిల్లో కొట్టామనుకోండి, ఇలా కొట్టేటప్పుడు ఆ జీవి ముందుకు జరుగుతుంది. దేహాక్షానికి లంబంగా జరిగేటటువంటి లంబంగా కొట్టే అటువంటి దెబ్బను ఏమని పిలాలంటే ఎఫెక్టివ్ స్ట్రోక్ లేక ప్రభావక దెబ్బ అని పిలుస్తూ ఉంటారు. ప్రభావక దెబ్బ ఇలా గట్టిగా కొట్టిన తర్వాత ఈ కసాబం ఇప్పుడు ఏమవుతుందంటే గట్టిగా ప్రభావక దెబ్బ కొట్టినప్పుడేమో కసాబం గట్టిగా మారుతుంది, స్ట్రైట్గా స్ట్రిప్గా మారుతుంది. ప్రభావక కొట్టి దెబ్బ కొట్టిన తర్వాత తిరిగి అది మామూలు స్థితికి రావడానికి ఇదేమవుతుందని మెత్తగా అయిపోయి నెమ్మదిగా వంగి ఇలా ఫ్రీగా ఇలా వచ్చి పక్క నుంచి తిరిగి మామూలు స్థితికి వస్తుంది. దాన్ని రికవరీ స్ట్రోక్ అంటారు. ప్రభావక దెబ్బ వలన గట్టిగా కొట్టడం వలన జీవు ముందుకెళ్తుంది. రికవరీ స్ట్రోక్ వలన ఎటువంటి గమనము ఉండదండి, తిరిగి మామూలు స్థితికి కసాబం రావస్తుంది. దాన్ని ఏమంటారంటే పూర్వస్థితి ప్రాప్తి దెబ్బ లేక రికవరీ స్ట్రోక్ అని పిలుస్తుంటారు. ఇక్కడ మనకి ప్రభావక దెబ్బ ఇంపార్టెంట్. ప్రభావక దెబ్బ వలన జీవు ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది. గట్టిగా కొట్టడం వల్ల నీటిని అది ముందుకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 2 కూడా ప్రభావక దెబ్బ, పూర్వస్థితి ప్రాప్తి దెబ్బ, ఈ 2 కూడా పార్శ్వ తోపుడు చలనంలో చెప్తాము, సైడ్ లాషింగ్లో చెప్తూ ఉంటాము. ఇంకా దీంట్లో 3వది లాస్ట్ది ఉంది, సరళ శంఖాకార సుడి చలనము, సింపుల్ కోనికల్ గైరేషన్ అంటాం దాన్ని. సరళ శంఖాకార చలనము. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఈ జీవుల్లో కసాబాన్ని, ఇది జీవు అనుకోండి, ఈ కసాబాన్ని ఏం చేస్తుందంటే గిరగిరా తిప్పుతూ ఉంటుంది అనమాట. ఇలాగా స్క్రూలాగా గిరగిరా తిప్పుతూ ఉంటుంది, ఇలా తిప్పుతూ ఉంటుంది కసాబాన్ని. అలా తిప్పేటప్పుడు ఏమవుతుందంటే దాని చలనాక్షము, అది చలించేటటువంటి దిశ సర్పిల్ ఆకారంగా అనమాట, సర్పిల్ షేప్, స్పైరల్ షేప్లో వస్తుంది. ఈ సర్పిల్ ఆకారాన్ని ఏం చేస్తుందంట దేహం యొక్క అక్షానికి, దేహం యొక్క ఆయుధ అక్షానికి చుట్టూ పరిభ్రమిస్తుంది. దేహం యొక్క సెంట్రల్ యాక్సెస్కి ఈ యొక్క సర్పిల్ షేప్ ఇలా గిరగిరా తిరగడం వలనంట జీవి పైకి లాగబడుతూ ఉంటుందంట. జీవి అలాగా పైకి లాగబడుతూ ఉంటుంది. దాన్ని సర్పిల చలనము అంటారు. ఈ సర్పిల్ చలనంలో చక్కగా చెప్పవచ్చు, చలన అక్షము సర్పిల్ ఆకారంగా ఉంటుంది. చలించేటటువంటి యాక్సిస్ సర్పిల్ స్పైరల్ షేప్లో ఉండాలి. ఈ స్పైరల్ షేప్ దేని చుట్టూ తిరగాలంట, మన యొక్క బాడీ యొక్క సెంట్రల్ యాక్సిస్ చుట్టూ తిరుగుతూ ఉండాలంట. అలా తిరుగుతున్నప్పుడు చక్కగా జీవి పైకి మూవ్ అవుతూ ఉంటుంది. చలనాక్షము సర్పిలాకారంగా ఉంటూ ఆయుతాక్షం చుట్టూ అది రొటేషన్ చేస్తూ పరిభ్రమిస్తూ ఉన్నప్పుడు ఆ జీవి పైకి ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ చలనాన్ని ఏమంటారంటే సరళ శంఖాకార సుడి చలనము లేకపోతే సింపుల్ కోనికల్ గైరేషన్ అని పిలుస్తూ ఉంటాము. ఇంకా దీంట్లో లాస్ట్లో ఉండేది కసాబము శైలికి 2 ఒకటే. ఇప్పుడు మన కసాప చలనాలు చెప్పుకున్నాం. కసాప చలనాలు 3 రకాలు. 1 కసాబంలో తరంగ చలనము, 2 కసాబంలోని పార్శ్వ తోపుడు చలనము, 3 సరళ శంఖాకార సుడి చలనము. కసాబంలోను అండిలార్ మూమెంటు, సైడ్ లాషింగ్ మూమెంటు, సింపుల్ కొనికల్ గైరేషన్ అనే 3 రకాల చలనాలు మనం కసాబంలో గమనిస్తాము.
ఇందులో అండ్యులార్ మూమెంట్ని 3 స్టేజెస్లో అప్లికేషన్లో చెప్పుకుంటాము. ఆధారం నుంచి అగ్రం వరకును, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్కి ఎలా మూవ్ అవుతుంది, అప్పుడు ఏర్పడేటటువంటి ఫోర్స్ ఏ ఫోర్స్ ఏర్పడుతుంది, అదేవిధంగా అగ్రం నుంచి ఆధారానికి వచ్చినప్పుడు ఏ ఫోర్స్ ఏర్పడుతుంది, ఫలితంగా జీవి ఎటువైపు మూవ్ అవుతుంది చెప్పుకున్నాం. ఇంకోటి కసాబాన్ని పక్కకు ఉంచి పార్శ్వంగా పర్పెండిక్యులర్గా చూపినప్పుడు లాటరల్గా ఎలా మూవ్ అవుతుందో చెప్పుకున్నాం. ఇక రెండోది పార్శ్వ తోపుడు చలనంలో అది కొట్టే దెబ్బ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పార్శ్వ ప్రభావక దెబ్బ, రెండోది పూర్వస్థితి ప్రాప్తి చెప్పుకున్నాం. మూడోది ఏంటంటే సరళ శంఖాకార సుడిచలనము. చలనాక్షానికి ఆ కసాబం సర్పిల్ ఆకారము స్క్రూ తిరిగినట్టుగా తిప్పుతూ ఉంటేనంట ఆ చలనాక్షము మధ్య దేహాక్షాన్ని చుట్టూ రొటేషన్ చెందుతూ ఉన్నప్పుడు జీవు పైకి లాగబడి ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ విధంగా కసాబ చలనాలు 3 రకాలు. నెక్స్ట్ లాస్ట్ వన్ శైలికా గమనము. శైలికా గమనము నీటి కదలిక సాధారణంగా శైలికులతో చలించేటప్పుడు నీటి కదలిక శైలికులకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. శైలికాక్షానికి పర్పెండిక్యులర్ లంబకోణంలో అమరి ఉంటుంది. దీంట్లో కూడా శైలికులు 2 రకాల దెబ్బలు కొడతాయి. ఒకటి ప్రభావక దెబ్బ, రెండోది పూర్వస్థితి ప్రాప్తి దెబ్బ. ప్రభావక దెబ్బ, రెండోది పూర్వస్థితి ప్రాప్తి దెబ్బ. ఇది ప్రభావక దెబ్బని మనం డయాగ్రమేట్గా చూపించారనుకోండి, మన టెక్స్ట్ బుక్లో ప్రభావక దెబ్బ ఇలా ఇస్తూ ఉంటాడు అన్నమాట. చూడండి, ఇది కసాబం ప్రభావక దెబ్బ కొట్టేటప్పుడు ఏమవుతుందంటే స్ట్రిప్గా తయారవుతుంది, గట్టిగా తయారయ్యి ఇది ఒకేసారి దీనికి పర్పెండిక్యులర్గా నీటి మీద బలంగా కొడుతుంది. అలా బలంగా కొట్టడం వల్ల జీవం ఏమవుతుందండి, ముందుకు సాగుతుంది. దీన్ని ప్రభావక దెబ్బ అని పిలుస్తారు. మొదగా ఈ యొక్క శైలిక స్ట్రిప్గా మారుతుంది, గట్టిగా మారిన తర్వాత ఈ శైలిక ఒకేసారి నీటిని బలంగా పర్పెండిక్యులర్గా కొట్టగానే ఆ జీవి ముందుకు వెళ్తుంది. ఇప్పుడు స్టిప్గా మారినటువంటి ఈ కసాబం 2వ దశలో ఏమవుతుంది, చక్కగా మళ్ళీ తిరిగి మామూలు స్థితిగా మెత్తగా మారి నెమ్మదిగా తన పూర్వస్థితికి వచ్చేస్తుంది, పూర్వస్థితిలోనికి రావడం జరుగుతుంది. దాన్ని పూర్వస్థితి ప్రాప్తి దెబ్బ అంటారు. ఇదేమో ప్రభావక దెబ్బ. చూడండి, ప్రభావక దెబ్బ ఇది ఇక్కడి నుంచి మనం చూసామనుకో ప్రభావక దెబ్బ పర్పెండిక్యులర్గా గట్టిగా ఒకేసారి నీటిని గట్టిగా ప్రభావక దెబ్బలో కొట్టింది. ప్రభావక దెబ్బలో గట్టిగా దెబ్బ కొట్టిన తర్వాత తిరిగి ఇది ఇక్కడికి ఇలా మామూలు స్థితికి వచ్చేయాలి. మామూలు స్థితికి ఎలా వస్తుందో చూడండి, నెమ్మదిగా మెత్తగా ఉండి తిరిగి మామూలు స్థితికి రావడం జరుగుతుంది. ఈ విధంగా శైలిక గమనంలో మనము ఈ 2 దెబ్బల్ని చూస్తూ ఉంటాం. రెండోది కోఆర్డినేషన్. శైలికల యొక్క కోఆర్డినేషన్ సమన్వయం ఆధారంగా మరలా దీన్ని 2 రకాలుగా చెప్తారు. అంటే పారామిషన్ చూసామనుకోండి, పారామిషన్లోని శైలికులు అడ్డు శైలికులు ఉంటాయి, నిలువు శైలికులు ఉంటాయి, నిలువుగా ఉండే శైలికులు ఉంటాయి. నిలువుగా ఉండే వాటిని ఆయిత శైలికులు అంటాము, అడ్డు శైలికులు. ఇక్కడ ఈ సమన్వయం కోఆర్డినేషన్ ఆధారంగా, ఎందుకంటే శైలికల యొక్క గమనము సీలియోఫరా జీవుల్లోనూ నిమ్న చాలక వ్యవస్థ యొక్క ఆధీనంలో ఉంటుంది, ఇన్ఫ్రాసీలియేటరీ సిస్టమ్ యొక్క ఆధీనంలో ఉంటుంది. నిమ్న చాలక వ్యవస్థ ఏం చేస్తుందంటే శైలికలన్నీ ఒకేసారి కొట్టుకునేలాగా చేస్తుంది, శైలికలన్నీ ఒకదాని తర్వాత ఒకటి కొట్టుకునేలాగా చేస్తుంది. ఈ కోఆర్డినేషన్ ఆధారంగా దీంట్లో 2 రకాలు. శైలికలన్నీ ఒకేసారి కొట్టుకున్నాయనుకోండి, మనం ఊహించుకోండి, పడవ మీద అందరూ ఒకేసారి తెద్దేస్తే ఏమవుతుంది, పడవ ముందుకు ఎలా వెళ్తుందో అలా శైలికులు శరీరం ఉపరితలంపై ఉండే శైలికలన్నీ కూడా ఒకేసారి కొట్టుకుంటే అటువంటి చలనాన్ని ఏమంటారంటే ఏకకాలిక లయబద్ధ చలనము అని పిలుస్తారు. రెండోది, అలా కాకుండా శైలికలన్నీ కూడా ఇక్కడ ఉండేటటువంటి శైలికలన్నీ కూడా ఒకేసారి కొట్టుకుంటే ఇందులో ఏకకాలిక లయబద్ధ చలనాలు ఇందులో ఉండేటటువంటి నిమ్న శైలిక వ్యవస్థలోనే దాని యొక్క ప్రతిస్పందనల ఆధారంగా శైలికలన్నీ ఒకేసారి కొట్టుకున్నాయనుకోండి, ఒకేసారి కొట్టుకోవడం వలన కలిగే చలనాన్ని ఏకకాలిక లయబద్ధ చలనం అంటాం. దాన్ని సింక్రోనల్ మూమెంట్ అని పిలుస్తాం. అదేవిధంగా మెటాక్రోనల్ మూమెంట్స్ అంటే దీర్ఘకాలిక, ఒక్కొక్కసారి ఆయుధముగా నిలువుగా ఉండే శైలికలన్నీ ఒకదాని తర్వాత ఒకటి కొట్టుకోవడాన్ని మనం దీర్ఘకాలిక లయబద్ధ చలనం అని పిలుస్తాం. దీర్ఘకాలిక లయబద్ధ చలనాన్ని మనం ఎలా చూస్తామంటే, వరిచేలో బాగా పండిన వరిచేలో గాలి వేసినప్పుడు చూడండి అమ్మా,
ఎలాగ వస్తుందో వరిచేలు ఒకదాని తర్వాత ఒకటి ఆ గాలి యొక్క అల ఏ విధంగా ప్రయాణం చేస్తుందో దీర్ఘకాలిక లయబద్ధ చలనంలో ఉండే ఆయుధంగా ఉండే శైలికలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కొట్టుకోవడం వలన ఆ శైలికల కదలిక వలన జీవి ముందు కదులుతూ ఉంటుంది. ఇటువంటి చలనాన్ని ఏమని పిలుస్తారంటే దీర్ఘకాలిక లయబద్ధ చలనం అని పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా మనకి ప్రోటోజోవాల్లోని చలనాంగాల ఆధారంగా మన గమనాంగాల్ని వాటి యొక్క నిర్మాణాలని అవి ప్రయాణించే విధానాన్ని తెలుసుకున్నాం. ఓకే, ప్రోటోజోవాలో మనం గమనాంగాల గురించి చెప్పుకున్నాం. తర్వాత ప్రోటోజోవాలో ప్రత్యుత్పత్తి విధానము. ఏ జీవికైనా ప్రత్యుత్పత్తి విధానము చాలా ముఖ్యమైనటువంటి ఘటన. ఎందుకంటే ఈ భూమిపైన కానీ నీటిలో కానీ అయితే ఈ జీవ ప్రపంచంలో కానీ ఏ జాతి యొక్క తన సంఖ్యను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసుకోవడానికి ఏకైక మార్గం ప్రత్యుత్పత్తి క్రియ. మరి ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా ఏకకణ జీవులు ప్రోటోజోవా జీవులు అన్నవి పుట్టడం జరిగింది. ఏకకణ జీవుల్లో కణాంగాలు తక్కువగా ఉన్నాయి. కణాలు ఎందుకంటే ఏకకణ నిర్మాణం ఒకే కణంతో ఉన్నాయి. ప్రత్యుత్పత్తి అవయవాలు అంతగా అభివృద్ధి చెందలేదు. కానీ వీటి సంఖ్య పెంచుకుంటూ ఉండాలి. వీటి సంఖ్య పెరగాలి అంటే వీటిలో ప్రత్యుత్పత్తి బాగా అభివృద్ధి చెంది ఉండాలి. మరి అసలు ప్రత్యుత్పత్తి వలన వాటి జీవుల యొక్క సంఖ్య ఎంత ఎక్కువ సంఖ్యలో పెంచుకుంటే ఆ జాతి మనుగడ అంత చక్కగా సాగుతూ ఉంటుంది. మరి ఈ ప్రోటోజోవా జీవుల్లోనూ ప్రత్యుత్పత్తి ప్రధానంగా అలైంగికోత్పత్తి మీదే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాయి. అలైంగికోత్పత్తి అంటే ఏంటి? బీజకణాలతో ప్రమేయం లేకుండా ఏదైనా ఒక జీవు నుంచి పిల్ల జీవులు ఏర్పడితే అటువంటి ప్రత్యుత్పత్తిని మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం అన్నమాట. ప్రోటోజోవా జీవుల్లో ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి బాగా అభివృద్ధి చెంది ఉంది. ఎందుకంటే పాపం వీటిల్లో ఒకే కణం ఉంది. శరీరం అంతా ఒకే కణం. ప్రత్యేకంగా ప్రత్యుత్పత్తి అవయవాలు అంటే ఏమీ ఏర్పడలేదు. ప్రత్యుత్పత్తి అవయవాలు ఏమీ లేనందువలన వీటిలో ప్రత్యుత్పత్తి కణాలను ఉత్పత్తి చేసేటటువంటి పరిస్థితి లేదు. బీజ కణాలను ఉత్పత్తి చేయలేవు. అందుచేత ఇవి ఎక్కువగా అలైంగిక ప్రత్యుత్పత్తి ఎసెక్షువల్ రిప్రొడక్షన్ మీద ఎక్కువగా ఆధారపడతాయి. ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో ఎటువంటి బీజ కణాల ప్రమేయం లేకుండా జీవుల నుంచి పిల్ల జీవులు ఏర్పడతాయన్నమాట. అటువంటి ప్రత్యుత్పత్తిని మనము అలైంగిక ప్రత్యుత్పత్తి అని పిలుస్తాము. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తిలోనూ ఏర్పడే పిల్ల జీవులు ఎలా ఉంటాయంటే స్వరూపంలో కానీ జన్యు రూపంలో కానీ మొత్తం అంతా కూడా తన పుట్టించే తల్లినే పోలి ఉంటాయి. ఇలాగా స్వరూపంలో కానీ జన్యు రూపంలోనూ ఒకే రీతిగా ఇటువంటి పిల్ల జీవుల్ని మనము క్లోన్లను కూడా పిలుస్తూ ఉంటాం. ఒకే ఆకారంలో ఉంటాయి కదమ్మా. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే పిల్ల జీవులన్నీ కూడా స్వరూపంలో కానీ జన్యు రూపంలో కానీ ఒకే విధంగా ఉంటాయన్నమాట. అందువలన వీటిని ఏమని పిలుస్తారంటే ఏకజనక అనువంశికత జీవులను కూడా పిలుస్తాం. ఎందుకంటే ఇవి ఒకే జీవి నుంచి ఏర్పడ్డాయి. అందువలన వీటిని ఏకజనక అనువంశికత లేక యూనిపేరెంట్ ఇన్హెరిటెన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ అలైంగిక ప్రత్యుత్పత్తిని. ఇక ప్రోటోజోవా జీవుల్లోని అలైంగిక ప్రత్యుత్పత్తి ప్రధానంగా 2 దశల్లోగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 2 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఒకటి ద్విధా విచ్ఛిత్తి ద్వారా, బైనరీ ఫిజన్ అంటాం దాన్ని. రెండోది బహుధా విచ్ఛిత్తి, మల్టిపుల్ ఫిజన్ ద్వారా ఈ ప్రోటోజోవా జీవులు తమ జాతి యొక్క సంఖ్యని పెంచుకుంటూ ఉంటాయి. అందులో ముఖ్యంగా అలైంగిక ప్రత్యుత్పత్తిలో ద్విధా విచ్ఛిత్తి అన్నది ప్రోటోజోవా జీవుల్లో ద్విధా విచ్ఛిత్తి అన్నది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎక్కువ జీవులు ఈ ద్విధా విచ్ఛిత్తి ద్వారా తమ సంఖ్యను పెంచుకుంటూ ఉంటాయి. ఈ ద్విధా విచ్ఛిత్తి సాధారణంగా అనుకూల పరిస్థితుల్లో జరుగుతుంది. సాధారణ మిగతా జంతువుల్లోనైతే అభివృద్ధి చెందిన జీవితంలో అయితే ఈ అసెక్షువల్ రిప్రొడక్షన్ అననుకూల పరిస్థితుల్లో జరుగుతుంది. కానీ దీనికి మాత్రం అనుకూల పరిస్థితుల్లో మాత్రమే వాటి ఎందుకంటే ప్రోటోజోవా జీవులు ఎక్కువగా ద్విధా విచ్ఛిత్తి ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటూ ఉంటుంది. ద్విధా విచ్ఛిత్తి జరిగేటప్పుడు చక్కగా అనుకూలమైన పరిస్థితులు ఆహారం పరిపుష్టంగా అన్నీ దొరుకుతాయి. అన్నీ ఉన్న పరిస్థితుల్లో సడన్గా ఆగిపోయి ద్విధా విచ్ఛిత్తిలో పాల్గొనడం జరుగుతుంది. ఈ అనుకూల పరిస్థితుల్లో ద్విధా విచ్ఛిత్తిలో పాల్గొనడం జరుగుతుంది. తర్వాత ఈ ద్విధా విచ్ఛిత్తిలో ప్రధానంగా విభజన అన్నది 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి కేంద్రక విభజన, రెండోది అందులో సైటోప్లాజం లేక జీవ పదార్థ విభజన. కేంద్రక విభజన క్యారియోకైనసిస్ అంటాం.
అలాగే జీవ పదార్థ విభజన సైటోకైనసిస్ అనే భాగాలుగా విభజిస్తూ ఉంటాం అన్నమాట. దీంట్లో విభజనలో ద్విధా విచ్ఛిత్తిలో ప్రధానంగా 2 భాగాలు చూస్తూ ఉంటాము. ఒకటి క్యారియోకైనసిస్, రెండోది సైటోకైనసిస్. క్యారియోకైనసిస్ మరియు సైటోకైనసిస్. క్యారియోకైనసిస్ అంటే సాధారణంగా ద్విధా అంటే 2 ఏదైనా ఒక జీవి 2 పిల్ల జీవులుగా విడిపోతే దాన్ని ద్విధా విచ్ఛిత్తి అంటాం. ఈ ద్విధా విచ్ఛిత్తి చెందినప్పుడు ఇవన్నీ కూడా ఏకకణ జీవులు, ఒక కణము 2 కణాలుగా విడిపోతాయి. అలా విడిపోయేటప్పుడు మొదటగా దీంట్లో ఉండే కేంద్రకం విభజన చెందుతుంది. కేంద్రకము 2 కేంద్రకాలుగా విడిపోతే అటువంటి విభజన క్యారియోకైనసిస్ అంటారు. కేంద్రక విభజన జరిగిన వెంటనే లోపల ఉండేటటువంటి సైటోప్లాజం లేక కణద్రవ్యం కూడా విభజన చెందుతుంది. విభజన చెంది సగం సైటోప్లాజం ఒక పక్క, సగం ఒక పక్కకి చేరిపోతుంది. అలాగే న్యూక్లియస్ ఒకటి ఒక పక్కకి చేరి ఈ 2 పిల్ల జీవులు 2 పిల్లలుగా విడిపోతాయి. ఈ విధంగా కేంద్రకం విభజన చెందడాన్ని క్యారియోకైనసిస్ అంటారు. కణద్రవ్యం విభజన చెందడాన్ని సైటోకైనసిస్ అంటారు. క్యారియోకైనసిస్ జరిగిన వెంటనే సైటోకైనసిస్ జరుగుతుంది. ఇటువంటి విచ్ఛిత్తిని మనం ఏమని పిలుస్తారంటే బైనరీ ఫిజన్ లేక ద్విధా విచ్ఛిత్తి అంటాము. ఈ విధంగా ప్రోటోజోవా జీవుల్లోనూ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అన్నది ప్రధానంగా ఈ యొక్క బైనరీ ఫిజన్ ద్వారా కానీ మల్టిపుల్ ఫిజన్ ద్వారా కానీ జరుగుతూ ఉంటుంది. బహుధా విచ్ఛిత్తి ద్వారా కానీ ద్విధా విచ్ఛిత్తి ద్వారా కానీ జరుగుతూ ఉంటుంది. ఈ ద్విధా విచ్ఛిత్తిలోనూ ఈ 2 దశలు ఖచ్చితంగా కనబడుతుంది. బహుధా విచ్ఛిత్తిలో కూడా ఈ 2 దశలు ఉంటాయి. కానీ దీంట్లో వెంటనే అన్నమాట క్యారియోకైనసిస్ అయిన వెంటనే సైటోకైనసిస్ జరుగుతూ ఉంటుంది. ఈ ద్విధా విచ్ఛిత్తి అది విభజన చెందే తలాన్ని బట్టి, దాని సర్ఫేస్ని బట్టి దీన్ని 2 రకాలుగా చెప్తారు. ద్విధా విచ్ఛిత్తిని అది జరిగే తలం ఆధారంగా 2 రకాలుగా విభజిస్తారు. కొన్ని కణాలు విభజన అన్నది నిలువుగా జరుగుతుంది. నిలువుగా అన్నదాన్ని మన సైన్స్ భాషలో ఆయుత అని పదం ఇస్తాము. ఆయుతంగా 2 పిల్లకణాలుగా విభజన చెందుతుంది. నిలువుగా 2 పిల్లకణాలుగా విభజన చెందుతుంది కాబట్టి అటువంటి ద్విధా విచ్ఛిత్తిని ఆయుత ద్విధా విచ్ఛిత్తి అంటాము. ఇంగ్లీష్లో లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ అంటారు. నిలువుగా ఉన్నదాన్ని లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ అని పిలుస్తూ ఉంటాము. ఇలా ద్విధా విచ్ఛిత్తి అది విభజన చెందేటటువంటి సర్ఫేస్ ఆధారంగా, తలం ఆధారంగా 2 రకాలుగా విభజిస్తూ ఉంటారు. ఫస్ట్ అందులోనూ ఆయుత ద్విధా విచ్ఛిత్తి. దాన్ని లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ అని పిలుస్తూ ఉంటాము. 2వ రకాన్ని అడ్డుగా విభజన చెందుతుంది. అడ్డు ద్విధా విచ్ఛిత్తి లేదా దాన్ని ట్రాన్స్వర్స్ బైనరీ ఫిజన్ అని పిలుస్తూ ఉంటాము. ఒకటి నిలువుగా విభజన చెందితే ఒకటి అడ్డుగా విభజించింది. ఎలా విభజన చెందినా సరే ఒక కణము 2 పిల్ల కణాలుగా విడిపోతూ ఉంటాయి. ఇలా 2గా ఏర్పడ్డాన్ని మనం ద్విధా విచ్ఛిత్తి అంటాము, బైనరీ ఫిజన్ అని పిలుస్తూ ఉంటాము. అందులో మనకి నిలువుగా విభజన చెందేదాన్ని ఆయుత ద్విధా విచ్ఛిత్తి అంటున్నాం, లాంగిట్యూడినరీ బైనరీ ఫిజన్ అంటున్నాం. ఈ ఫిజన్ మనము ముఖ్యంగా దానికి ఉదాహరణగా 2 జీవులు చెప్పుకుంటాం. ఒకటి యుగ్లీనా చెప్పుకుంటాము, రెండోది ట్రిపనోసోమా గాంబియన్సీ చెప్పుకుంటాము. మనకి యుగ్లీనా యొక్క టైప్ స్టడీ గురించి వివరించడం జరిగింది.